వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట, కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట. 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. చెప్పండి, ఈ 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నిన్నమన్నా నేను మా నాన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ 2 విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చివరగా ఇప్పుడు కూడా అడావిడిగా కలుసుకుంటున్నాం. మే 16 నాడు మీ అందరితోని ఒక మంచి ఫంక్షన్ హాల్లో కూర్చొని భోజనం చేసి ప్రతి ఒక్కరితోని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరితోని ఒక్కొక్కరితోని సింగిల్గా ఫోటో దిగుతా. 16 మే. ఇది నా గ్యారంటీ. మే 16 నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి అందరితోని ఒక్కొక్కరితోని మన సోషల్ మీడియా వారియర్స్ని అందరిని ఇవాళ రానోళ్ళని కూడా ఈ 20 రోజులు పనిచేయండి. 16 తారీఖు నాడు మీ అందరితో సింగిల్ ఫోటో దిగే బాధ్యత నాది అని తెలియజేస్తాను.